గురువుగారు ముక్తి సాధనకు మానవ శరీరమే ఉపకరణంగా చెప్తారు. అలాంటప్పుడు సాలెపురుగు, ఏనుగు, పాము ఇవన్నీ కూడా ఎలా ముక్తిని సాధించాయి? చాలా అద్భుతమైన ప్రశ్న. జడభరతుడు కూడా అద్భుతమైన సాధనతో ముక్తి పొందాలన్న ఆలోచనతో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్న సందర్భంలో చచ్చిపోతున్న జింక నుంచి ఉద్భవించిన ఒక జింక పిల్లను చూసి దాని మీద ప్రాణాలు పెట్టుకుంటూ ప్రాణాన్ని వదిలిన కారణంగా మరుజన్మలో జింకగా పుట్టి ఆ జింక దేహాన్ని వదిలి మళ్ళీ బ్రాహ్మణుడిగా పుట్టి ముక్తి పొందాడు. మరి ఈ సాలెపురుగు, ఏనుగు, కాళము అంటే సర్పము అకుంఠితమైన భక్తితో ఆ యోనిలో ముక్తి అసాధ్యమైన తమ భక్తితో ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు చూచే ఏ విద్యాభ్యసనంబనర్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ విధానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తిగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత చదివి ఎంత సాధన చేసి ఆయనను చేరుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అవసరమైన భక్తి అంతా భగవంతుడే అన్న అనురక్తి నీలో మృగ్యమైతే నీకు ముక్తి కష్టమవుతుంది. కానీ భగవత్ సేవకే ఈ నా జీవితము అన్న భావన బలంగా నీలో పెంపొందించుకుంటే ఆ పరమాత్మ కూడా నియమాలను పక్కన పెట్టి నిన్ను అనుగ్రహిస్తాడు. ఈనాటికి కాళహస్తిలో ఆ శివస్వరూపం మీద ఆ 3 ముద్రలు ఉంటాయి. అంటే ఎంత భక్తవత్సలుడో ఆ శివుడు మనం అర్థం చేసుకోవచ్చు.